హలో వ్యూవర్స్, మీరు చూస్తున్న ఈ వీడియో ప్రపంచంలోనే ఉన్న ఏకైక శ్రీ కూర్మనాథ్ దేవాలయం. కూర్మం అంటే తాబేలు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ దేవాలయంలో కూర్మ అవతారంలో వెలిశాడు. మీరు చూస్తున్నది గుడి యొక్క ప్రధాన గోపురం. ఈ దేవాలయం శ్రీకాకుళం నుండి 20 కిలోమీటర్ల దూరంలోను మరియు అరసవిల్లి జంక్షన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ ఫెసిలిటీస్, ఆటో ఫెసిలిటీస్ ఉంటాయండి ట్రాన్స్పోర్ట్కి. ట్రైన్ ట్రాన్స్పోర్టేషను డైరెక్ట్గా లేదండి టెంపుల్కి. మీరు చూస్తున్నది గుడి చరిత్రను తెలియజేసే శిలాశాసనం. ఇక్కడ మీరు చూస్తున్నారండి. ఈ శిలాశాసనం ఏం చెప్తుందంటే, బలరాముడు, లవకుశులు, దూర్వాసుడు, శ్రీ శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఈ టెంపుల్ని దర్శించుకున్నారు. అలాగే ఈ టెంపుల్ని దర్శించుకోవడం వల్ల శుభాంగు అనే రాజు శత్రువుల నుండి విజయం పొందాడని, వాసుదేవుడు అనే భక్తుడు కుష్టి వ్యాధి నుంచి నయమైందని ఆ శిలాశాసనంలో ఆలయం యొక్క చరిత్రను తెలియజేస్తుందండి. ఇక ఈ గుడి విశేషాలకు వస్తే, ఈ గుడిని కళింగ రాజులు నిర్మించారండి. ఇది 108 ప్రత్యేకమైన ఏకరాతి స్తంభాలను కలిగి ఉంది. ఇది మొదట శైవ మతంతో ముడిపడి ఉన్న గుడి. దీన్ని 11వ శతాబ్దంలో రామానుజాచార్యుడు శ్రీ వైష్ణవ ఆలయంగా మార్చాడు అని చరిత్ర చెబుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్న 108 శిలా స్తంభాల్లో ఇవన్నీ మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది కూర్మ అవతారం ఎందుకు ఆవిర్భవించిందో తెలియపరిచే చిత్రపటం అది. మీరు చూస్తున్న ఈ చిత్రాలు పైగొన్న చూడండి, రెడ్ కలర్లో గీసిన ఈ చిత్రాలన్నీ అప్పటి రాజులు, పూర్వం రాజులు వేసినవారండి. ఇప్పటికి కూడా అలాగ మీకు స్పష్టంగా వాటి యొక్క కల్చరు, చిత్రలేఖనం గురించి కూడా తెలియజేస్తున్నాయి. అలాగే మీరు ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ గుడికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. మీరు చూస్తున్నది ఇది గుడి వెనక ఉన్న ధ్వజస్తంభము. అలాగే ముందు తూర్పుకు కూడా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఈ వీడియోలో 2 ధ్వజస్తంభాలు కూడా ఒకేసారి కూడా కనిపిస్తాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే. మీరు చూస్తున్నది అప్పటి రాజులు దేవనగరి లిపిలో తెలుగులోను మరియు ఒరియాలోను శాసనాలు ఈ స్తంభాలపైన చెక్కేవారండి. ఇలాగ వారు గుడి యొక్క విశిష్టత మరియు వారి యొక్క పరిపాలన సమాచారము ఇలా పొందుపరిచేవారండి. ఇప్పుడు మీకు కనబడుతుంది వాళ్ళు అప్పట్లో ఎంత అందంగా స్తంభాన్ని చెక్కేవారో మీకు క్లియర్గా దీంట్లో కనబడుతుందండి. చాలా అద్భుతంగా వారి యొక్క వాస్తు శైలి చాలా అందంగా ఉంటుందండి. అలాగే ఈ గుడి యొక్క ప్రత్యేకత అయిన 2 ధ్వజస్తంభాలు కూడా మీరు చూడొచ్చండి. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం 3 రోజులు డోలోత్సవం జరుపుతారండి. మార్చి నెలలో. అప్పుడు స్వామివారిని దర్శించుకుంటే భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారండి. ఇప్పుడు మనం గుడి గర్భగుడిలోకి వచ్చామండి. ఇక్కడి నుంచి మనకి వీడియో అలౌడ్ లేదు, అందుకే దూరం నుంచి తీస్తున్నాను. అది మెయిన్ అండి, మెయిన్ టెంపుల్. లోన స్వామివారు ఉంటారు. ఇదంతా గర్భగుడి ఉన్న బయట మండపం కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి స్వామివారు గర్భగుడి స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది ఇది ఆంజనేయ స్వామివారి విగ్రహం. ఇది గుడి నుంచి బయటికి వెలుపల తోవ. ఇదంతా కనపడుతుంది కండి, ఇది గర్భగుడి మెయిన్ టెంపుల్ అండి. స్వామివారు ఉంటారు. 3 రాయులతో అచ్చం స్వామివారు కూర్మావతారంలో వెలిశారండి. స్వయంభుగా ఈ టెంపుల్లో వెలిశారు. ప్రపంచంలోనే కూర్మావతారంలో వెలిసిన దేవాలయం, ఏకైక దేవాలయం ఇది ఒక్కటే ఉందండి. మీరు చూస్తున్నది దశావతారాల్లో ఒక అవతారమైన లక్ష్మీ నారాయణ స్వామి అవతారము, ఇది పరశురామ అవతారము. ఇట్లాగా దశావతార విగ్రహాలు కూడా గుడి బయట చెక్కబడి ఉన్నాయండి. ఈ గుడి బయట శ్వేత పుష్కరిణి అనే చెరువు ఉంటుందండి. విష్ణుమూర్తి స్వయంగా తన సుదర్శన చక్రంతో ఈ చెరువుని నిర్మించారని నమ్ముతారు భక్తులు. అలాగే లక్ష్మీదేవి గరుడ వాహనం మీద ఈ చెరువు నుంచి స్వామివారికి దగ్గరికి చేరుకున్నదని కూడా పురాణాలు చెప్తున్నాయి. అలాగే లక్ష్మీదేవిని ఇక్కడ కూర్మనాయకి అని పిలుస్తారు. శ్రీ కూర్మ దేవాలయంను మోక్షస్థానంగా భావించి
భక్తులు చనిపోయిన వారి అస్థికలను ఈ శ్వేత పుష్కరంలో కలుపుతారు. ఇవి తరువాత కాలంలో సాలగ్రామ శిలలుగా మారి పవిత్రంగా వాటిని భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు అలాగే లైక్ చేయండి.